అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఈరోజు మంగళగిరి శాసనసభ్యులు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్, ఎడ్యుకేషనల్ శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి తనయుడు అవ్వడం వల్ల కట్టబెట్టిన పదవి కాదు. ఆయన అకుంఠిత దీక్షతో ఆయన కష్టపడి సాధించినటువంటి ఇది ఒక గొప్ప పదవి. ఇది ఆయన గురించి చాలా చెప్పుకోవాలి. ఇది ఒక్క రాత్రిలోనో, ఒక్క రోజులోనో, ఒక్క నిమిషంలోనో వచ్చినటువంటి పదవి కాదు. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షస పాలనకి ఎదురొడ్డి అతను ఓడించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడంలో ఆయన చేసినటువంటి కష్టం అంతా ఇంత కాదు అని ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పడిపోతున్న పార్టీని తండ్రి నిలబెడితే ఆ పార్టీని తిరిగి ఆకాశంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, అంటే పిల్లల చదువుకు సంబంధించినటువంటి ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఏం తింటున్నారు అని పూర్తి స్థాయిలో నిమగ్నమై చూస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన ముందుకెళ్తున్నారు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిది అని మరోసారి గుర్తు చేస్తున్నాను. మరో ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏదైనా ఉంది అంటే అది రియల్ టైం గవర్నెన్స్. మోంతా తుఫాను వరదల నుంచి రక్షించినప్పుడు కానీ, నేపాల్లో జరిగినటువంటి ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఏదైనా జరిగినా, అల్లర్లు జరిగినప్పుడు కూడా ఆయన 24/7 అంటే 24 గంటలు కూడా కాపు కాసి, గస్తీ కాసి అక్కడి నుంచి మన వారందరినీ కాపాడి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయనకి ఇచ్చేటువంటి అన్ని శాఖలతో పాటు మంగళగిరి శాసనసభ్యుడిగా కూడా ఈరోజు ముందస్తు స్థాయిలో ఉన్నాడని నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మాటికి వస్తే జగన్మోహన్ రెడ్డి అండకో మా జగన్మోహన్ రెడ్డి మా అన్న కడప కింగ్, పులివెందుల పులి అని చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తారు, పక్కన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మరి పులివెందుల అనేది ఆయన సొంత నియోజకవర్గం. ఆయన సొంత నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ సాక్షిగా ఆయన నిలబెడితే ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 61,687 ఓట్ల మెజారిటీ అయితే, మంగళగిరి అంటే నారా లోకేష్ గారికి మంగళగిరికి సంబంధమే లేదు. అయినా అది స్థానికం కాకపోయినా, స్థానం కోల్పే అవకాశం ఉన్నా, ఒకసారి ఓడిపోయినా వనకక, బెదరక, అదరక, చెలించక మళ్ళీ అక్కడే నిలబడి 91,413 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయనేమో 61,687 సొంత నియోజకవర్గం పులివెందుల పులి. ఎక్కడేమో మంగళగిరికి నారా లోకేష్ గారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాంటి వ్యక్తి 91,413 ఓట్ల భారీ మెజారిటీతో గెలిస్తే, మరి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారికి దాదాపు 30,000 మెజారిటీ తేడా ఉంది. అంటే ఒక నాయకుడికి కావాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా సరే కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండి గెలిచే కార్యక్రమంలో ముందస్తు స్థాయిలో ఉండడం అనేది ఒక నాయకుడికి, ఒక కింగుకి ఉండాల్సినటువంటి గొప్ప లక్ష్యం. అది నారా లోకేష్ గారిలో క్వింటాలు టన్నులు ఉంది. మనం లెక్కెట్టుకుంటే ఇంకా ఒక చరిత్ర అయిపోతుంది అంతే. తండ్రిని జైల్లో పెట్టినా తట్టుకున్న గుండె మీది, దుష్ట శక్తులు అష్టదిగ్బంధనం చేసిన 3,132 కిలోమీటర్ల యువగలం పాదయాత్రను పూర్తి చేసిన పట్టుదల మీది. బాడీ షేమింగ్ చేసి అవమానించిన మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు అద్వితీయం, అమోఘం. రాజకీయాల్లో మీరు వేస్తున్న ముద్ర వాళ్ళకి నిద్ర రానివ్వకుండా చేస్తున్నది అంటే అతిశయోక్తి కాదు. మరి నారా లోకేష్ గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అవ్వాల్సినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి, అయ్యాయి కూడా. అందులో గొప్ప లక్షణం ఏంటి అంటే, పెద్దవాళ్ళని గౌరవించడం, కష్టపడ్డ వారిని గుర్తించడం. ఇది చాలా గొప్ప విషయం. ఇది జగన్మోహన్ రెడ్డిలో ఏ కోసైనా కనబడదు. పెద్దవారిని గౌరవించడం, కష్టపడ్డ వారిని గుర్తించడం. ఈరోజు రాష్ట్ర కమిటీలో కావచ్చు, లేదంటే నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, అందరూ కూడా మీరు చూడండి, ఎవరైతే గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడ్డారో, ఎవరైతే ఇష్టంగా పార్టీని ప్రేమించి వాళ్ళు తెల్లారులు పార్టీ కోసమే వాళ్ళు ఎవరైతే ముందడుగు వేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు పదవుల్లో ఉన్నారని మరోసారి గుర్తు చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లెవెల్లో ఆలోచిస్తూ ఉంటే, గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయికి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్ గారు. ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు చేసిన ప్రమాణం నారా లోకేష్ గారి భవిష్యత్తుకి మంచి ప్రయాణం. ఇందులో నో డౌట్. ఈరోజు జరిగిన ఘట్టం వైఎస్ఆర్సీపీకి నేలమట్టం.
నేను మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, తండ్రి ఒక లెవెల్, తనయుడు ఒక లెవెల్. ఇది ఈ పదవి ఆయన కష్టపడి పుచ్చుకున్నటువంటి పదవి. ఈ పదవి ద్వారా ఆయన చేసేటువంటి గొప్ప పనులు చాలా ఉంటాయి. నేను అదే చెప్తున్నాను, ఈ రోజు జరిగిన ఘట్టం వైఎస్ఆర్సీపీకి నేలమట్టం. ఇది మాత్రం బ్రాకెట్ లో పెట్టుకోండి, మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాను. సార్ నారా లోకేష్ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీ అభిమానుల సాక్షిగా, తెలుగు వారి సాక్షిగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు భవిష్యత్తులో ఇలాంటి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, మీకే పదవులు ప్రత్యేకమైన ఆకర్షణ ఏం కాదు. మీ పట్టుదల ముందు, మీరు చేసేటువంటి గొప్ప పనుల ముందు ఇవి చాలా చిన్నవే. కానీ ఇలాంటి పదవులు మీరు ఎన్నో అధిరోహించాలని, వాటి ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా మన నాయకుల ద్వారా కానీ, శ్రేణుల ద్వారా కానీ, అభిమానుల ద్వారా కానీ, కార్యకర్తల ద్వారా కానీ, ముఖ్యంగా మీడియా ద్వారా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కిరా కార్పిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.